హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం వంకాయ ఇగురు చేసుకుందామండి. ముందుగా మనం ఉల్లిగడ్డని మిక్సీ పట్టుకుందామండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక 3 తీసుకున్నాండి నేను. ఆ మూడింటిని మంచిగా మెత్తగా పేస్ట్ పట్టుకుందామండి మనం. ఇవ్వనండి, ఇవి 3 ఇట్లా కోసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా. మరి పెద్ద సైజు కోసుకోకండి. ఇట్లా కోసుకున్నాక వీటిని మిక్సీ పట్టుకుని వద్దామండి. ఇగో చూడండి, మెత్తగా ఇలా ఈ విధంగా పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పట్టుకొని పక్కగా పెట్టుకున్నాక మనం ఒక కళాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందామండి. కళాయి వేడి కాగానే ఒక 3 పావుల నూనె పోసుకుందామండి. ఎందుకంటే కొంచెం నూనె ఎక్కువ పట్టిద్దండి. ఎందుకంటే వంకాయ ఇగురు కాబట్టి కండి కూర నూనె అనేది కొంచెం ఎక్కువనే పట్టిద్ది. ఒక 3 పావులు నూనె పోసుకున్నామండి. నూనె పోసుకున్నాక నూనె హీట్ అయినాక తాలింపు గింజలు ఇవి పోపులు ఉంటాయి కండి, అవి వేసుకుందామండి. కొంచెం నూనె చూడండి, ఇప్పుడే వేడవుతుంది. ఒక స్పూన్ తాలింపు గింజలు, ఒక స్పూను జీలకర్ర వేసుకుందామండి. వేసుకొని కొంచెం అవి వేగాలండి, కొంచెం చిటపట్లాడాలండి. అవి అట్లా అయినాక ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, ఒక 3 పచ్చిమిర్చి కోసి వేసుకుందామండి. అవి కూడా కొంచెం చిటపటలాడాలి. అవి కూడా కొంచెం చిటపటలాడినాక ఒక్కసారి కలుపుకోవాలండి. మామూలుగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం ముందుగా పేస్ట్ పట్టుకున్నాం కండి ఉల్లిగడ్డలు, ఆ పేస్ట్ను కూడా ఇలానే వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ వేగినాయి కాబట్టి ఇందులోనే ఆ ఉల్లిగడ్డల పేస్ట్ కూడా వేసుకుందామండి. మనం మొత్తం అంతా వేసుకుందామండి. వేసుకొని మంచిగా ఈ ఉల్లిగడ్డల పేస్ట్ అనేది ఆయిల్లో అనేది మంచిగా ఫ్రై కావాలండి. ఆ ఉల్లిగడ్డల పచ్చివాసన అనేది పోవాలండి. అప్పుడే కూర అనేది చాలా బాగుంటుంది. మనం ఎంత విధంగా కలుపుకుంటామో అంత మంచిగా ఫ్రై అయిద్దండి. ఎందుకంటే పేస్ట్ కాబట్టి కొంచెం మంచిగా కలుపుకోవాలండి. తొందరగా అడుగంటే అవకాశం ఉంటుందండి. అందువల్ల ఊరికే కలుపుతూనే ఉండాలండి. తొందరగా అడుగంటుకొని మాడిపోయే అవకాశం ఉంటుంది. గ్యాస్ కన్నా ఉండి పొయ్యి కన్నా ఉండి కలుపుతూ ఉండాలండి. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి, కొంచెం వేగింది. పేస్ట్ అనేది మంచిగా వేగిపోయింది, నూనెలో ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఈ అల్లం పసుపు మొత్తం ఈ ఉల్లిగడ్డల పేస్ట్ మొత్తం అంతా మంచిగా నూనెలు అనేది పచ్చివాసన పోయేరాక నూనెలు అనేది మంచిగా ఫ్రై కావాలండి. మంచిగా కావాలండి. ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఈ ఉల్లిగడ్డలు వేగిందంటే మనకు ఆయిల్ అనేది సపరేట్ కావాలండి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మనకి ఉల్లిగడ్డలు వేగినట్టు ఈ పేస్టు అల్లం అంతా మంచిగా ఫ్రై అయినట్టు, నూనెలో ఫ్రై అయినట్టు తెలిసిద్దండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగానే కలుపుకోవాలండి. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూడండి, ఆయిల్ అనేది మంచి కొంచెం ఈ గ్రేవీలోంచి సపరేట్గా అయింది. చూడండి, ఇప్పుడు మనం ఇట్లా సపరేట్ అయినప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందామండి. మనం కరివేపాకు అనేది ఒక గుప్పెడు వేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం నూనెలు అనేది వేగాలండి, ఫ్రై కావాలండి. ఒకసారి కలుపుకుందామండి. నూనెలు అనేది ఫ్రై కావాలి, ఈ కరివేపాకు ఎంత ఫ్రై కావాలి. ఫ్రై అయినాక మనం ముందుగా కోసి పెట్టుకున్న ములక్కాయలు ఉన్నాయి కండి, అవి కూడా వేసుకుందాం. అవి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మాడకోకుండా చూసుకోవాలండి. మంచిగా పొయ్యి కన్నా ఉండి మాడకోకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిగడ్డ పేస్ట్ కాబట్టి తొందరగా మాడే అవకాశం ఉంటుందండి. మాడకోకుండా చూసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్నాక ఈ లోపల మనం టమాటా ముక్కలను ఒక 4 పెద్ద సైజు టమాటా ముక్కల్ని మిక్సీలో పట్టుకుందామండి. మెత్తగా గ్రేవీలాగా పట్టుకుందామండి. ఇగో చూడండి, ముక్కలు ఈ విధంగా కొంచెం పెద్దగానే కోసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కూర అనేది ఒకసారి చూసుకుందాం మనం. ఇగోండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కూర చూసుకుందాం. కూర కూడా చూడండి, కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. మనం ఒకసారి కలుపుకోవాలి. మంచిగా మాడకుండా చూసుకోవాలండి. మాడొద్దు కూర అన్నది. ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందామండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి ఉప్పు వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఒక స్పూన్నర ఉప్పు వేసుకుంటానండి. ఒక స్పూన్నర ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకున్నాక ఉప్పు అన్నది ఆ ముక్కలకంతా పట్టాలండి. ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 2 నిమిషాలు ఉంచుదామండి.
2 నిమిషాలు అయినాక ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి ఆల్మోస్ట్ కూర అనేది కొంచెం దగ్గర పడుతుంది, మంచిగా ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా టమాటా ముక్కలు పేస్ట్ పట్టుకున్నాం కండి, ఆ టమాటా ప్యూరీని అలా వేసుకుందామండి. ఒకసారి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలండి. ములక్కాయలు ఈ టమాటా ప్యూరీ అనేది మొత్తం కలిసిపోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకున్నాక మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉందామండి. ఎందుకంటే మంచిగా మగ్గిపోతాయి, అంతా కలిసిపోయి మగ్గిపోయిద్ది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందామండి. 2 నిమిషాలు అయినాక ఇప్పుడు చూసుకుందామండి. మళ్ళీ ఒకసారి చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మొత్తం. ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయితే కూర అనేది మంచిగా ఉడికిపోయినట్టు లెక్కండి. ఆయిల్ సపరేట్ కాకపోతే కూర అనేది ఉడకనట్టు. మనం ఆయిల్ సపరేట్ అయ్యాక ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేసుకుందామండి. 2.5 స్పూన్లు వేసినండి, మీ ఇష్టం అండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. ఒక స్పూను ధనియాల పొడి వేసుకున్నాండి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఆ ధనియాల పొడి ఆ కారం అనేది మొత్తం ముక్కలకు పట్టాలండి. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్నాక చూడండి, ఈ విధంగా కలుపుకుంటే అప్పుడే మంచిగా కలర్ అనేది కనపడుతుంది, ఎర్రగా మంచిగా కనపడుతుంది. కారం వేసినాం కాబట్టి కండి మొత్తం కలిసిపోయి మంచిగా కనపడుతుందండి. ఇప్పుడు 2 నిమిషాలు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు మూత పెట్టుకున్నాక 2 నిమిషాలు అయినాక చూద్దామండి. కూర అనేది మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చాలా మంచిగా ఫ్రై అయింది, మంచిగా ఉడికిపోయిందండి కూర కూడా. ఇక ఈ విధంగా వండుకోవాలండి. ఈ విధంగా వండుకుంటే కూర అనేది ములక్కాయ గ్రేవీ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఎందుకంటే కొంచెం గ్రేవీ కోసం అండి బాగుంటుందని నీళ్ళు పోసినండి. అది మీ ఇష్టం అండి, పోసుకోవచ్చు లేకపోతే లేదండి. నేనైతే కొంచెం పోసినండి. కలుపుకున్నాక మనం ఇందాక స్పూన్నర ఉప్పు వేసినాం కండి, ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఎందుకంటే మన టేస్ట్ సరిపోవాలి కండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక మరీ కలపొద్దండి, ఎందుకంటే ములక్కాయ ముక్కలు అనేది ఉడికిపోతాయి కాబట్టి మనం కలిపేటప్పుడు ఆ ముక్కలు అనేది ఊడిపోయే అవకాశం ఉంటుందండి. చాలా నిమ్మలంగా కలుపుకోవాలండి. ఎందుకంటే ములక్కాయ ముక్కలు అన్నది మనం గంటితో కలిపే కొద్దీ అవి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మనం కలిపేటప్పుడు చాలా నిమ్మలంగా కలుపుకోవాలి. చూడండి, కూర అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఈ విధంగా వండుకోవాలండి. కూర చాలా బాగుంటుందండి. ములక్కాయ గ్రేవీ కూర చాలా బాగుంటుందండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. ఎవరైనా కొత్తగా చేసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకుంటే కూర అనేది ఉడికిపోయిందండి. 1 నిమిషం మూత పెట్టి తీసేసుకుంటే చాలండి, కూర ఉడికిపోయిద్దండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టి తీసుకున్నాక చూద్దామండి. చూడండి, కూర అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. కూర ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుందండి. చూసే వాళ్ళు ఎవరైనా లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కొత్తగా మీకోసం కూర మొత్తం ఉడికిపోయాక చూడండి, ఈ విధంగా ఉంటుందండి కూర అనేది. థ్యాంక్ యూ అండి.